ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయ భాస్కర్. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, రైతు సంఘం నాయకులందరూ కూడా పామిడి మండలంలో ఉన్నటువంటి సోలార్ హబ్కు సంబంధించినటువంటి భూముల పరిశీలన కోసం పోతే మరి స్థానిక శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం గారు రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నని ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము రైతు సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ బలవంతపు భూసేకరణ వద్దనేసి ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా ప్రకటిస్తామని గొప్పలు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రాయలసీమ జిల్లాలో మొత్తం అంతా కూడా సోలార్ హబ్ని చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం భూములన్నీ కూడా అదానీ కంపెనీకి కట్టబెట్టే దాంట్లో భాగంగా ఇవాళ మొత్తము పంటలు పండే భూములన్నింటినీ కూడా ఈరోజు బలవంతంగా ఇవాళ వాళ్ళకు రైతుల్ని ఇచ్చేసి బలవంతం చేసి భూములన్నీ కూడా ఇవాళ సోలార్ హబ్ పేరుతో మరి భూ సేకరణ చేస్తా ఉన్నారు. దీన్ని మేము రైతు సంఘాలుగా, పార్టీలుగా అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇవాళ మొత్తం అంతా కూడా ఇవాళ జయరాం గారు నిన్నటి రోజున మరి ఈవేళ రైతు సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళారు, మా నాయకులందరూ కూడా పోయారు, అక్కడ వాళ్ళతో మరి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇట్లాంటి ప్రభుత్వం అట్లాంటి చేయకుండా ప్రశ్నించే వాళ్ళని మీద దాడులు చేయడం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. మీరు గుమ్మనూరు జయరాం మీద రెడ్ బుక్ ఓపెన్ చేశామని చెప్పినటువంటి మీరు అతనికి గ్రీన్ బుక్ ఇచ్చి పంపించారు. మీరు ఇవాళ గ్రీన్ బుక్ ఇచ్చి ఇవాళ మొత్తం రైతుల మీద దాడి చేయండి, మరి మాట్లాడితే విలేకరుల రైతు పట్టాల మీద పనిచేస్తామని చెప్తా ఉన్నారు, ఎక్కడికెక్కడ కబ్జాలు చేస్తా ఉన్నారు. అంటే మీరు ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నారా, లేకపోతే ఏమన్నా రాజరికమైనటువంటి వ్యవస్థలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలా. ఏదేమైనప్పుడు ముందు నుంచి కూడా మరి గుమ్మనూరు జయరాం యొక్క ప్రవర్తన మరి చర్చనీయాంశంగానే వస్తా ఉన్నది. మరి అతను నిజంగా ఒక రౌడీ మాదిరి వ్యవహరిస్తా ఉన్నాడు. అదే సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా కానీ ఏదన్నా దాడులు చేసి వెంటనే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు. మరి ఇవాళ మరి గుమ్మనూరు జయరాం మీద ఎన్ని కేసులు వచ్చినాయి, ఇవాళ విలేకరుల మీద వచ్చినాయి, తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఇష్టాసాలకు తిట్టాడు, తర్వాత మొత్తం ఎన్నికలంతా కూడా ఏకపక్షం చేయాలని చెప్తా ఉన్నాడు. మరి నిన్నటి రోజున మా ప్రభాకర్ రెడ్డిని మరి పెద్ద అయినా అతని వయసును కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం మాట్లాడాడు. మరి అతని మీద మీరు రౌడీ సీట్లు ఓపెన్ చేసి కేసులు పెట్టాలి. అందుకోసం ఈ రోజు ప్రభాకర్ రెడ్డి అన్నకు బేసిరెత్తుగా అతను క్షమాపణ చెప్పాలి. ఇవాళ మొత్తం అంతా కూడా అతను బయటికి రావాలి. అంటే ఇవాళ ఏదో మాట్లాడుతున్నా బెదిరిస్తే మేము బెదిరే వాళ్ళం కాదు. మాకు ఇంకా దాన్ని రెట్టింపు ఉత్సాహంతో మేము మరి పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ సరే బలవంతపు భూసేకరణ ఆపాలి. గుమ్మనూరు జయరాం యొక్క తీరు మారాలి. తప్పనిసరిగా గుమ్మనూరు జయరాం గారు ఇవాళ రైతు సంఘాల నాయకుల్ని మరి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీనికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాధ్యత వహించాలని మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.